ఎలాంటి బంధాన్నైనా విడదీయగలిగే శక్తి ఒక్క డబ్బుకే ఉంది. డబ్బు మనిషి ప్రాణాలు కాపాడలేదేమో గాని అవే ప్రాణాలను క్షణాల్లో తీసేస్తుంది. ఆస్తి కోసం, భూమి కోసం రక్త సంబంధీకులు కొట్టుకు చేస్తున్నారు. అన్న, తమ్ముడు అనే పిలుపుల కంటే ఆస్తులు, డబ్బులే ఎక్కువైపోయాయి. డబ్బు మీద పిచ్చితో క్షణికావేశంలో తోబుట్టువులను పొట్టన పెట్టుకుంటున్నారు. కడప జిల్లాలో కూడా ఇదే దారుణం జరిగింది. బ్రదర్స్ మధ్య బాకీ పంచాయితీ. మందలించిన అన్న, గొడ్డలి తీసిన తమ్ముడు. అన్నదమ్ములు అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్లే కాదు, కుటుంబ విలువలను, వారసత్వాన్ని ముందు తరాలకు అందించేవాళ్లు. కానీ ఇప్పుడు యుగం మారింది. డబ్బు ఉంటేనే ఎలాంటి బంధాలైనా నిలుస్తాయి. డబ్బు కోసం ఎలాంటి బంధాలైనా కూలుతాయి. ముందు డబ్బు, తర్వాతే కుటుంబం అన్నంతలా మారిపోయింది లోకం. కడప జిల్లాలో జరిగిన ఓ దారుణం అన్నదమ్ముల బంధానికే మచ్చ తీసుకొచ్చింది. మైదకూరు మండలం చెర్లపల్లిలో అన్నదమ్ములు నారాయణ, బాలరాజు నివసిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీరిద్దరి మధ్య డబ్బు మహమ్మారి పంచాయతీ పెట్టింది. బాకీ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు ఒకరిపై మరొకరు కత్తులు నూరుతున్నారు. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బాకీ విషయంలో అన్నతో వాగ్వాదానికి దిగాడు బాలరాజు. అయితే తమ్ముణ్ణి గట్టిగా మందలించాడు నారాయణ. దీంతో విచక్షణ కోల్పోయిన బాలరాజు అక్కడే ఉన్న గొడ్డలితో అన్నపై తీవ్రంగా దాడి చేశాడు. నారాయణ ఒక్కసారిగా కుప్పకూలడంతో బాలరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నారాయణ మృతి చెందినట్లు తెలుసుకున్నారు. మృతదేహాన్ని మైదుకూరు ఆసుపత్రికి తరలించి తమ్ముడిపై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బాలరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ చట్రాన్ని ముందుకు నడపాల్సిన అన్నదమ్ములే చివరికి వాళ్ల కుటుంబాలను ఛిద్రం చేసుకున్నారు. డబ్బు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా సంపాదించవచ్చు. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మళ్లీ ఎప్పటికీ తీసుకురాలేం. అర్థం చేసుకోండి. డబ్బు పిచ్చిలో బంధాలను తెంచుకోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.